morning students. మనం previous class లో already we discussed about atomic radius. మనం పరమాణు వ్యాసార్థం గురించి already మనం previous class లో డిస్కస్ చేసుకోవడం జరిగింది కదా. Today we discussed about ionic radius. ఎలిమెంట్ లాస్ ఎలక్ట్రాన్ ఒకవేళ మనకి ఒక పరమాణువు ఒక ఆటమ్ అనేది ఎలక్ట్రాన్ ని లాస్ అయితే ఒక ఆటమ్ అనేది ఎలక్ట్రాన్ ని లాస్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ గా X అనే ఆటమ్ ఉంది అనుకుందాం. ఈ X అనే ఆటమ్ ఎలక్ట్రాన్ ని లాస్ అయితే we get క్యాటయాన్. ఏమొస్తుందండి? క్యాటయాన్. ఈ X అనే ఆటమ్ ఏమైంది? ఎలక్ట్రాన్ ని లాస్ అయింది. we get క్యాటయాన్. if in case X అనే ఆటమ్ ఎలక్ట్రాన్ ని గెయిన్ చేస్తే E మైనస్ మీన్స్ ఎలక్ట్రాన్ it form anion. ప్లస్ చార్జ్ ఇండికేట్స్ క్యాటయాన్ అండ్ మైనస్ చార్జ్ ఇండికేట్స్ anion. మనకి ఒక పరమాణువు ఎలక్ట్రాన్ ని కోల్పోతే క్యాటయాన్ ని, ఒక పరమాణువు ఎలక్ట్రాన్ ని గ్రహిస్తే anion ని ఏర్పరుస్తుంది. అంటే ఒక పరమాణువు ఎలక్ట్రాన్ ని కోల్పోవడం ద్వారా క్యాటయాన్ ఏర్పడుతుంది. అదే ఒక పరమాణు ఎలక్ట్రాన్ ని గ్రహించడం ద్వారా anion అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ anion కి క్యాటయాన్ అయాన్స్ కి ఈ anion క్యాటయాన్ అయాన్ ఉన్నాయి కదండి, వీటి మధ్య దూరాన్ని క్యాటయాన్ anion మనం తీసుకునే ఒక అయానిక్ క్రిస్టల్ లో అయానిక్ స్పటికల్ లో క్యాటయాన్ కి అయాన్లకి మధ్య ఉండే దూరాన్ని కొలవడం కోసం మనం తీసుకునే అయానిక్ క్రిస్టల్ లో క్యాటయాన్ అయాన్ మధ్య డిస్టెన్స్ ని మెజర్ చేయడం కోసం మనము ఎవరిని యూజ్ చేస్తాము అంటే we can use ionic radius. ionic radius ని మనము యూజ్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? జనరల్ గా మనకి ఎలిమెంట్స్ అన్నిటిలో కూడా అంటే మూలకాల అన్నిటిలో కూడా మనకి పరమాణు వ్యాసార్థాలు ఎలా అయానిక్ వ్యాసార్థం ఎలా ఉంటుంది అంటే మనకి మూలకాల అన్నిటిలో కూడా అయానిక్ వ్యాసార్థం ఎలా ఉంటుంది అంటే పరమాణు వ్యాసార్థ క్రమం అంటే మనం ఆల్రెడీ పీరియడ్స్ లో ఎలా ఉంటుంది, గ్రూప్స్ లో ఎలా ఉంటుందో చూసాం కదా. వాటి యొక్క ఆర్డర్ ఎలా ఉంటుందో సేమ్ అయానిక్ రేడియస్ యొక్క ఆర్డర్ కూడా అలానే ఉంటుంది. అంటే ఎలిమెంట్స్ లో అయానిక్ రేడియస్ ఆర్డర్ ఎలా ఉంటుంది? ఎలా అయితే జస్ట్ లైక్ అటామిక్ రేడియస్ ఆర్డర్. మనకి అయానిక్ రేడియస్ ఆర్డర్ ఎలా ఉంటుంది అంటే జస్ట్ లైక్ అటామిక్ రేడియస్ ఆర్డర్. మనకి మూలకాలలో పరమాణు వ్యాసార్థ క్రమం ఎలా అయితే ఉంటుందో అలాగే అయానిక్ వ్యాసార్థాల్లో కూడా ఉంటుంది. మనం ఇక్కడ దీని క్యాటయాన్ అన్నాం, దీని anion అన్నాం కదా. ఇప్పుడు క్యాటయాన్ పరిమాణం అంటే దాని యొక్క సైజ్ కంపేర్ చేస్తే ఈ పేరెంట్ అయాన్ దీన్ని మనం ఏమంటాం అంటే పేరెంట్ ఆటమ్ అన్నమాట. ఈ పేరెంట్ ఆటమ్ కంటే క్యాటయాన్ సైజ్ ఎలా ఉంటుంది అంటే చాలా తక్కువగా ఉంటుంది, అంటే చిన్నగా ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా పేరెంట్ అయాన్ ఇంత సైజ్ ఉంది అనుకుంటే క్యాటయాన్ సైజ్ డిక్రీజ్ అవుతుంది. ఎందుకు అంటే ఒక ఎలక్ట్రాన్ లాస్ అయింది, అవునా? అంటే ఒక ఎలక్ట్రాన్ ఆటమ్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. అలా బయటకు వెళ్ళిపోయినప్పుడు మనకి ఏమవుతుంది? అట్రాక్షన్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి, ఆకర్షణలు తగ్గిపోతాయి. కాబట్టి మనకి ఏమవుతుంది అంటే దాని యొక్క సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. అర్థమైందండి? పరిమాణం అనేది ఆటమ్ తో పోలిస్తే అయాన్ కి చిన్నదిగా ఉంటుంది. దిస్ ఈజ్ ఆటమ్, దిస్ ఈజ్ అయాన్. ఆటమ్ తో పోలిస్తే క్యాటయాన్ సైజ్ ఎలా ఉంటుంది? చిన్నదిగా ఉంటుంది. ఎందుకంటే డ్యూ టు లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ కోల్పోవడం వలన దాని యొక్క పరిమాణం తగ్గిపోతుంది. అదే యానియాన్ కి చూసామనుకోండి, ఆటమ్ యొక్క సైజ్ ఫస్ట్ ఇలా ఉంది, ఇప్పుడు అయాన్ సైజ్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. అంటే when compared to parent atom ion size will be more. అంటే మనము పరమాణువు యొక్క అంటే పరమాణువుతో ఈ anion పోలిస్తే కనుక పరమాణు సైజు చిన్నదిగా ఉంటుంది. ఎందుకు అని అంటే ఇక్కడ అయాన్ లో ఎలక్ట్రాన్లు పెరగడం వలన కేంద్రకం మీద ఆవేశం తగ్గుతుంది. అర్థమైందండి? సైజు పెరగడం వలన anion సైజు పెరగడం వలన ఏమైంది? ఏమైంది? కేంద్రక ఆవేశం తగ్గింది అన్నమాట. ఎప్పుడైతే anion సైజ్ ఇంక్రీజ్ అయిందో న్యూక్లియర్ ఛార్జ్ అనేది డిక్రీజ్ అవ్వడం జరిగింది. న్యూక్లియర్ ఛార్జ్ డిక్రీజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇది సోడియం ఆటమ్ అనుకుందాం, ఇది సోడియం క్యాటయాన్. ఓకేనండి? ఇది Na, ఇది Na+ అనుకుందాం. Na సైజ్ ఎలా ఉందండి? Na సైజ్ నియర్లీ 186 pm ఉంది. 186 pm. ఓకేనా? ఇప్పుడు ఆటమ్ సైజ్ పెద్దగా ఉంది, అయాన్ సైజ్
electron జాతులు సమ ఎలక్ట్రాన్ జాతులు. ఫర్ ఎగ్జాంపుల్ గా O-2 F O-2 F మైనస్ O-2 అంటే మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? యాక్చువల్లీ ఆక్సిజన్ కాన్ఫిగరేషన్ ఎంత? 1s2 2s2 2p4 అంటే 2 + 2 + 4 8 ఎలక్ట్రాన్స్ ప్లస్ 2 మైనస్ 2 అంటే ఎక్సెస్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్ అంటే మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 10 ఎలక్ట్రాన్స్. ఫ్లోరిన్ కి చూద్దాం. 1s2 2s2 2p5 అంటే 2 + 2 4 + 5 అంటే 9 ప్లస్ మైనస్ 1 అని అర్థం. ఓకేనా? మనకి ఇలా మైనస్ ఉంటే మైనస్ 1 అని అర్థం. ప్లస్ 1 అంటే 10 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఏమని చెప్తాం? O-2 లో F- లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 10 ఎలక్ట్రాన్స్ 10 ఎలక్ట్రాన్స్. అవునా? O-2 లో F- లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. ఇవి రెండు కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు. ఈ టూ స్పీసీస్ లో ఈ రెండు జాతుల్లో ఏమున్నాయి? సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ అంటాం, సమ ఎలక్ట్రాన్ జాతులు అంటాం. ఓకేనండి? ఇక్కడ మనం తీసుకునే O-2 F- లో ఎలక్ట్రాన్లు ఎలా ఉన్నాయండి? ఈక్వల్ గా ఉన్నాయి, ఎలక్ట్రాన్లు సమంగా ఉన్నాయి కాబట్టి సమ ఎలక్ట్రాన్ జాతులు అంటాం, ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటిలో కూడా ఈ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ రెండింటిలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ న్యూక్లియస్ ఉంటుందా? డిఫరెంట్ కైండ్ ఆఫ్ న్యూక్లియస్. ఇంకా చెప్పాలంటే వేరే వేరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ న్యూక్లియర్ చార్జ్ ఉంటుంది, వేరే వేరే కేంద్రక ఆవేశాలు కలిగి ఉంటాయి. ఎప్పుడైతే వేరే వేరే కేంద్రక ఆవేశాలు ఉన్నాయో, ఎప్పుడైతే డిఫరెంట్ న్యూక్లియర్ చార్జ్ ఉందో ఆటోమేటిక్ గా రేడియస్ కూడా ఎలా ఉంటుంది అంటే డిఫరెంట్ గా ఉంటుంది. రేడియస్ కూడా ఎలా ఉంటుంది? డిఫరెంట్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా మనము ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ వైపు స్ట్రాంగ్ గా అట్రాక్ట్ చేస్తున్నాయి అనుకోండి. ఎలక్ట్రాన్స్ ని న్యూక్లియస్ స్ట్రాంగ్ గా అట్రాక్ట్ చేసుకుంటుంది అంటే ఇది న్యూక్లియస్ అనుకుందాం. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ న్యూక్లియస్ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ ని స్ట్రాంగ్ గా అట్రాక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే స్ట్రాంగ్ గా న్యూక్లియస్ ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే కేంద్రానికి ఎలక్ట్రాన్ ని బాగా ఆకర్షిస్తుందో ఆవేశం ఏమైపోతుంది? దీని మీద ఆవేశము పెరుగుతుంది. దీని మీద ఆవేశం అవుతుందంటే పెరుగుతుంది. అలా పెరిగినప్పుడు క్యాటయాన్ వ్యాసార్థం ఏమవుతుంది అంటే తక్కువ అయిపోతుంది అనమాట. క్యాటయాన్ వ్యాసార్థం ఏమైపోతుందండి? తక్కువ అయిపోతుంది. అదే దీని మీద ఆవేశం అనేది తగ్గుతుంది అంటే రుణావేశం పెరుగుతుంది. ఇక్కడ ధనావేశం పెరిగింది అనుకోండి, ధనావేశం పెరిగితే క్యాటయాన్ వ్యాసార్థం తగ్గుతుంది, క్యాటయానిక్ రేడియస్ తగ్గుతుంది. అదే రుణావేశం పెరిగింది అనుకోండి, మనకి ఇక్కడ యానియాన్ వ్యాసార్థం తగ్గుతుంది అనమాట. ఓకేనా? ఎప్పుడైతే ఎలక్ట్రాన్లని కేంద్రకం బాగా ఆకర్షిస్తుందో ఆకర్షించినప్పుడు ధనావేశం పెరుగుతుంది, పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది. పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అయితే క్యాటయానిక్ రేడియస్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది, తగ్గుతుంది. ఓకేనండి? అదే రుణావేశం నెగటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, యానియానిక్ రేడియస్ డిక్రీజ్. ఓకేనండి? యానియానిక్ వ్యాసార్థం తగ్గుతుంది అనమాట. ఓకేనా? మనకి ఇది క్యాటయాన్ వ్యాసార్థం పెరుగుతుందా తగ్గుతుందా, యానియాన్ వ్యాసార్థం పెరుగుతుందా తగ్గుతుందా అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఎలక్ట్రాన్ యొక్క ఆకర్షణ మీద. ఇప్పుడు మనము అంతర్పరివర్తన మూలకాల్లో అయానిక్ వ్యాసార్థం ఎలా ఉంటుందో మాట్లాడదాం. అంతర్పరివర్తన మూలకాలు అంటే ఇట్స్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్. ఓకేనా? ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ మనం ఏమంటాము? ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. ఈ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ లో మనకి అయానిక్ వ్యాసార్థం ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ గా డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్, భేదపరిచే ఎలక్ట్రాన్ ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ 4f ఆర్బిటాల్, 4f ఆర్బిటాల్ లోకి భేదపరిచే ఎలక్ట్రాన్ గాని ప్రవేశిస్తే దాన్ని మనం ఏమంటాము? లాంథనాయిడ్స్ అంటాం కదా. 4f ఆర్బిటాల్ లోకి ఎలక్ట్రాన్ 4f ఆర్బిటాల్ లోకి ఎంటర్ అయితే we can call it as లాంథనాయిడ్స్ అంటాం కదా. అదే ఎలక్ట్రాన్ అనేది డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఇఫ్ ఇన్ కేస్ ఎంటర్స్ ఇంటూ 5f, ఒకవేళ భేదపరిచే ఎలక్ట్రాన్ 5f లోకి వెళ్ళింది అనుకోండి, వాటిని మనం యాక్టినాయిడ్స్ అంటాం కదా. లాంథనాయిడ్ లో కానీ అంటే భేదపరిచే ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్ళాలి? 4f లోకి వెళ్ళాలి. అదే
2p6 3s1. దిస్ ఈస్ ఆల్రెడీ మనకు తెలుసు కదా 1s2 2s2 2p6 3s1. ఇప్పుడు ఈ న్యూక్లియస్ ఈ కేంద్రకము ఈ 3s1 లో ఉన్న ఎలక్ట్రాన్ అట్రాక్ట్ చేయాలి అంటే ఈ మధ్యలో ఉన్న 1s లో ఉన్న ఎలక్ట్రాన్స్ 2s 2p లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి అంటే ఇలా క్లౌడ్ లాగా న్యూక్లియస్ ని కవర్ చేసేస్తాయి. కాబట్టి న్యూక్లియస్ అట్రాక్షన్స్ అనేవి ఈ ఎలక్ట్రాన్ వరకు కూడా చాలా లో రేంజ్ లో వెళ్తాయి అన్నమాట. ఓకేనా? ఇట్లా దీని మిడిల్ లో ఉండే అంటే ఈ 2 షెల్స్ ఏం చేస్తున్నాయి, ఈ 2 షెల్స్ మొత్తం 1s2 2s2 2p6 ఈ 3 ఆర్బిటాల్స్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ అట్రాక్షన్స్ 3s1 వరకు రీచ్ అవ్వకుండా చేస్తాయి అన్నమాట. ఓకేనా? దాన్ని మనము షీల్డింగ్ ఎఫెక్ట్ షీల్డింగ్ పవర్ అంటాం. అక్కడ మనకి ఇన్నర్ ఆర్బిటాల్ లో ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ షీల్డింగ్ ఎఫెక్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇన్నర్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇన్నర్ ఆర్బిటాల్స్ ఎలక్ట్రాన్స్ డిక్రీజ్ అయితే షీల్డింగ్ ఎఫెక్ట్ కూడా డిక్రీజ్ అవుతుంది అన్నమాట. డ్యూ టు poor shielding effect and due to dispersion shape విక్షేపక ప్రభావం అనేది తక్కువగా ఉండడం వలన అటామిక్ అండ్ అయానిక్ రేడియస్ అనేవి అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ డిక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ పరమాణు సంఖ్య పెరిగే కొద్దీ ఎప్పుడైతే పరమాణు లేదా అయానిక్ వ్యాసార్థాలు తగ్గుతున్నాయో పరమాణు లేదా అయానిక్ వ్యాసార్థాలు తగ్గుతాయి. దాంట్లో మనము లాంథనాయిడ్ సంకోచం అంటాం. ఏమంటాము? లాంథనాయిడ్ సంకోచం. ఓకేనండి? మనము అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ అటామిక్ అండ్ అయానిక్ రేడియస్ డిక్రీజ్ అయితే we can call it as లాంథనాయిడ్ కాంట్రాక్షన్. దాన్ని మనం ఏమంటున్నాము? లాంథనాయిడ్ కాంట్రాక్షన్ అంటాం. ఓకేనండి? లాంథనాయిడ్ కాంట్రాక్షన్ ఇక్కడ వరకు డిస్కస్ చేస్తున్నాం కదా. నెక్స్ట్ క్లాస్ లో మనము యాక్టినాయిడ్ కాంట్రాక్షన్ గురించి, లాంథనాయిడ్ కాంట్రాక్షన్స్ లో ఎటువంటి డీవియేషన్స్ ఉంటాయి అనే దాని గురించి అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ గురించి మనం